టోటల్గా 3 ఏళ్ళు అయినాయి పారు. ఇంకా ఏమైనా అయితే మీరే కట్టుకోవాల్సింది. నాకేం సంబంధం. శివా బాను నీకేమైందిరా? సైడ్గా పోతుందా? పడ్డదిరా. ఒకసారి చెప్తే నేర్చుకోవచ్చుగా, మళ్ళీ ఎక్కిరిస్తున్నా అంటాడు. అయ్యో పాపం సారు ఉరమాసుకుండేవారు. నైస్. నువ్వు 2 రౌండ్లకి 100 చేసినవరా? వాడేసుకుంటూ డబ్బులు పారుకి డబ్బులు కనిపించాలి కానీ వేరే లెవెల్ ఆడుకుంటారు గైస్. సో గైస్ ఈరోజు అయితే గేమ్ ఆడడానికి వచ్చినాం. ఎక్కడంటే లూలు మాల్. పారు మాల వేసుకున్నావా? మాల వేసుకున్నావా? గేమ్ ఆడదామని వచ్చినాము. గేమ్ ఆడకుండా మీతో సొల్లంతా చెప్తున్నాం. సో ఫస్ట్ అయితే కార్డు తీసుకోవాలి పారు. మరి తీసుకో, లేట్ ఎందుకు? జాన్ రాలేదా? జాను కమ్ అన్నా, కార్డు ఇవ్వండి అన్న ఒకటి. నువ్వు కూడా ఆడతావా? ఓకే అన్న, కార్డు ఇవ్వండి ఒకటి. అంటే ఇది ఏంటి? 1000 plus tax. 1000 రూపీస్ ట్యాక్స్. Total payment. 2 కార్డ్స్ తీసుకో. 2 కార్డ్స్ ఏమో మొత్తం బౌలింగ్ అయిపోతుంది, ఇంకో కార్డు మొత్తం గేమ్ అంతా ఆడవచ్చు. అది కాదు పారు, ఇక్కడ ఒక కార్డు తీసుకున్నా దాంట్లో లోడ్ చేస్తారు వాళ్ళు మరి. ఓకే ఓకే, అట్లేం లేదు కానీ డబ్బులు బాగా అవుతాయి. ఓకే శివ ఫ్రెండ్స్ కోసం అన్న ఏమైనా వ్యాలిడేట్ ఉంటుందా? మన 5 years ago. 5 years ago. 5 అవర్స్ 5 years. 5 ఇయర్సా? 5 ఇయర్స్ 5 ఇయర్స్కి 5 అవర్స్కి తేడా లేదు శివ. ఓకే 2000 ఎక్కువేం అవ్వదురా, అవి ఇంకా తక్కువ అవుతాయి. గేమ్స్ అన్ని కవర్ చేయాలిగా. బౌలింగ్ గేమ్స్ అన్ని ఆడతా ఏంది? కొన్ని ఆడదాం, కొన్ని బౌలింగ్ ముగ్గురం ఆడతాం శివ, ఓవర్ యాక్షన్ చేయకు. ఇక్కడ 3000 పెట్టి ఆడేంత లేదురా మనం. నువ్వు రిచ్ కిడ్ శివ, నేను చాలా లోలో ఆడ నీ నాన్ సెన్స్ ఆపండి, నాకు ఫస్ట్ పేమెంట్. సో గాయ్ అన్న ఇది ఇచ్చేయండి. సో ఈరోజు నేను అన్ని గేమ్స్ ఆడుతున్నా. జాగ్రత్త, మళ్ళీ ఇంకో కార్డ్ కొనాల్సి వస్తుందేమో, నాకు సంబంధం లేదు. ఓకేనా? మీరు డబ్బులు మీరే కట్టాలరా? వేరే కొట్టుండే 955. మాకెందుకు గుడ్డంటగా ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా. నాకేం కోట్లు రావట్లేదు, ఏదో మీ ఎంజాయ్మెంట్ కొరకు తీసుకుంటున్నాను తప్ప నాకే డబ్బులు రావు. గైస్ శివ డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి, ఓవర్ యాక్షన్ ఇది చేస్తాడు. మాత్రం నువ్వు తీసుకో, ఇది మాత్రం ఇది అవసరమా? టోటల్గా 3 ఏళ్ళు అయినాయి పారు. ఇంకా ఏమైనా అయితే మీరే కట్టుకోవాల్సింది. నాకేం సంబంధం. సో గైస్ ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు గేమ్ ఆడడానికి వెళ్తాం. ఇది ఆడడం అవసరం మీకు? ఇది డబ్బులు ఎక్కువ రాదు. అరే ఇక్కడనే 1000 అయిపోతుందా? నేను ఆడతా, మీరు చూడండి. మీరు కూడా ఒక బాల్ అన్న. కాలు పట్టుకున్నా పట్టుకుంటా, నేను అసలు అట్లేం లేదు కానీ ఒక షేరింగ్ ఏంటి? షేరింగ్ కాదు శివ, వన్ బాలా శివ, షేరింగ్ కాదు శివ, షేరింగ్. ఇదొకటి. సరే, ఇది వన్ బాల్ కాదు, నాకు డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఏముండదు 3 balls కాదు కానీ 2 తీసుకుంటాం. అడుక్కుంటాం, అడుక్కున్నవి చాలా ఉంటాయిరా. వద్దు, ఆయన ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ప్రాబ్లం అయినా ఏం కాదు, మీరు చెప్తాను. ఇచ్చా ఏం కాదు అన్నా 2 తీసుకుంటామన్నా. నువ్వు ఎన్నన్నా తీసుకో బ్రో. అరే డబ్బులు లేనప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వాలి. వాళ్ళ జాబ్ పోతుంది, అవసరమా? ఇదో గవర్నమెంట్ జాబ్, ఇది పోయినా
గైస్ పారు ఫస్ట్ పారు ఆడుతుంది గైస్. పారు వెళ్ళు. అరే మ్యాచింగ్ రా. అప్పుడే అన్నా కదా మాల వేసుకున్నావు, జాగ్రత్త. పారు చూసి ఆడరా, నీ దిష్టి వల్లనే నాకు ఒకటి కూడా పడదు. చూసి ఆడాలి. నీ దిష్టి దృష్టి అంట. పారు గట్టిగా వేయాలి. పడ్డది పారు. పడట్లు ఏమైంది? శివ ఏదో చెప్పావు, ఒక్క దెబ్బకి అన్ని పడిపోతాయని. నన్ను ఏమన్నాడు గైస్, ఓవర్ యాక్షన్ చేసి. నీ మొక్క మెయ్యి ఫస్ట్. శివ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, నాది నాది నాది. సో గైస్ ఇదైతే పారు రావట్లేదు. నేనైతే ఓవర్ యాక్షన్ చేయి. స్కోర్ నాదే ఉంది కదా, చూపి ఆడ. స్కోర్ నాది ఎక్కువ ఉంది. రావట్లేదు పారు మీకు. అరే ఒక్కటన్నా వేస్తాను రా. ఇప్పుడు నువ్వు అయిపోరా. నేను వేస్తా తర్వాత, లాస్ట్కి వేస్తా, లాస్ట్ 2. శివ శివ 11, పారువాక 0. శివ ఇంకా 2. జస్ట్ మిస్. స్కోర్ వచ్చేసి నాదే హైయెస్ట్ ఉంది గైస్. ఓవర్ యాక్షన్ చేయి గైస్. ఇది ఇంత బరువు ఉన్నాయి మరి. బరువు నువ్వు ఊపడమే పారు, కాలే ఊపాలి అంతే. ఊపు. ఇదిగో సెంటర్ ఉందా, ఈ సెంటర్ ఉందా, ఈ సెంటర్కి ఊపేసి. పడ్డది. ఎన్ని? 1 ఒకటా? నెక్స్ట్ నువ్వే. నేను బాగున్నాను. నువ్వు నీకేమైందిరా? పడ్డదిరా. ఎన్ని? ప్యాంటు షర్టు వేసుకున్న చిరుత పుల్లే రోయ్. కోచింగ్ మాస్టర్ ఏం నేర్పిస్తున్నావు శివ? ఎట్లా పట్టాలని నేర్పిస్తుంది. జాను అన్ని పడిపోవాలి. ఓయమ్మో ఏంట్రా బిల్డప్ ఓవర్గా ఉంది. జాను పరువు కాపాడు జాను. ఊపు గట్టిగా ఊపు. వదిలేసాయి. సైడ్గా వద్దు. పడ్డదిరా. నాది 23, వీడిది 23 ఈక్వల్ ఉండే. నేను అన్ని కుట్టేసి వీడికి 31 పాయింట్స్ చేశాను గైస్. సాక్స్ అను సాక్స్ కాదు శివ, ఇదేంద్రా ఇది? గైస్ వీళ్ళు సాక్స్లు 6లు అన్ని గొడవలు ఆడుతున్నారు. నేర్పిస్తున్నానే, ఒకసారి చెప్తే నేర్చుకోవచ్చుగా, మళ్ళీ ఎక్కిరిస్తున్నా అంటాడు. అయ్యో పాపం సారు ఉరమాసుకుండేవారు. సరే గైస్, ఎప్పుడో ఒకసారి మిస్టేక్ వస్తే అది పెద్ద ప్రాబ్లం కాదనుకో. ఆ మిస్టేక్ అని వదిలేయాలి కదా. ఎప్పుడో ఒకసారి వస్తే ఏం కాదు. వీడు మాట్లాడిన ప్రతిసారి మిస్టేకే మాట్లాడతాడు. నీకు పిన్ చేయిస్తా సరేనా? దాని చెప్పు. నాకు విన్ చేపిస్తావా? ఏమొస్తుంది దాంట్లో? ఏం కావాలంటే అది ఇస్తా శివ. ఎత్తు. టైం అయిందా? అయ్యో అయిపోయింది శివ. ఒకటానికి 10 రూపీస్, 100 రూపీసా? 110. ఏదో ఆడుతున్నా. ఇదే నా బారు 100 రూపాయలు. ఒక్కొక్కసారి పాల ప్యాకెట్ డబ్బు లేకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అది చూసినా ఏదో ఎత్తినట్టు ఇట్లా ఎత్తినావు.
డబ్బులు వేస్ట్ అయినాయి మరి, డబ్బులు వేస్ట్ అయినాయి రా. 100 రూపాయలు రా దీని ముఖానికి. మళ్ళీ నీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తారా అన్నది. పారు నీకు అట్లా అనిపిస్తుంది పారు, ఎప్పుడైనా ఆడొచ్చు, ఇప్పుడే ఆడాలి. ఏంటి మరి రా, ఏంటి రా, డబ్బులు ఏం పుణ్యానికి వచ్చినా, అది ఏటీఎం, అది కూడా అంతే, వాడుకోవాలి కానీ ఒకటేసారి వాడొద్దు. శివ అదేంటి ఇక్కడ క్లాప్స్ కొట్టద్దు శివ, తేడా అనుకుంటారు. తెలిసినట్టు పోయి క్యాబ్ తీసింది కార్డు. అది ఇది ఎంత 140యా శివ? ఏం చేయాలి దా శివ, శివ రా శివ. చాలా ఉన్నాయి చూడండి కానీ పారు తెలిసినట్టు చేయకపోరు, బాధ అనిపిస్తుంది. శివ మనం కాదా ఆడదాం శివ. కార్డు ఉంది కా గోకుదంపా, కార్డు ఉంది కదా, కార్డు ఉంది కదరా. అవసరానికి వాడాలి కానీ ఒకటేసారి వాడొద్దు. మళ్ళీ నెక్స్ట్ టైం రామా మనం. ఒకటేసారి అంటే నువ్వు తరతరాలుగా వాడదామని చూస్తున్నావా? నీ పిల్లలు 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 శివ ఏంటి ప్రాసెస్ ఏంటి బ్రో? నాకు నచ్చలేదురా, వేరే అదే లోపల దయ్యాలు ఉంటాయి రా. ఇట్లా గోస్ట్ హౌస్ ఉందా ఇక్కడ? గోస్ట్ హౌస్ లేదు బ్రో, ఇక్కడ గోస్ట్ హౌస్ ఉందా? గోస్ట్ హౌస్ ఉందా? అవి అట్లా బుక్స్ కొని చదువుకోవాలి శివ, ఎప్పుడైనా పైసలు వేస్ట్ చేయొద్దు. అది తరతరాలుగా వాడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం వచ్చినా మనకు పనికి వస్తుంది. అది కాదు, ఫస్ట్ అది 80 రూపీస్ ఉంది బాయ్ గైస్, కక్కుర్తి పడుతున్నాడు శివ. అయిపోయింది. ఇది ఏం వస్తుందిరా? వచ్చింది 5 balls అంట. వచ్చింది. బాల్ క్రియేట్ చేయాలరా, ఇట్లా మంచిగా వేయండి మీరు. నేను ఒక బాల్ వేస్తా. 1000 వేస్తారా? ఆశకి హద్దుండాలి శివ, మరీ కక్కుర్తి పడవద్దు. వచ్చింది పారు, నీకు డబ్బులు పాయింట్స్ మాత్రమే వస్తాయి. జాను వెరీ గుడ్. 1000 పాయింట్స్ వచ్చినాయి మనకు. 1000 వచ్చినాయి గైస్. నాది 300, ఈమె 1000. పారు నువ్వు దాంట్లో పారు. ఆశపడను గైస్, అది లక్లో పడేది, నాకు అట్లా పడదు. నువ్వు వేస్తేనే కదా. 50 ఆగు పారు. నేనేస్తా, ఇది ఫైనల్ నేనేస్తా. ఇంకోటి ఎన్ని బాల్ ఇచ్చిండు వాడు? 5. ఏది? నేను ఒకటి ఇచ్చాను, నువ్వు ఒకటి ఇచ్చినావు. నేను ఒకటి వేసిన. అయిపోయింది 4, 5. పంది మొగాలు. 50 అది వేసింది 2 50 50 100 వేసినావు నువ్వు. నేను 1000. నువ్వు 1000 వేసినావు. మళ్ళీ మళ్ళీ అంటే వేస్తుంది. నైస్. నువ్వు 2 రౌండ్లకి 100 వేసినావురా. ఇటు చూడు, 2 రౌండ్లకు 100 వేసినావు. నా పక్కన శని దరిద్రాలు ఉంటే నేను ఇట్లనే చేస్తాను శివ. మనం శని నాకు దరిద్రం మందులు అక్కర్లేదు, మాటలు అక్కర్లేదు, నేను దూరం ఉంటే చాలు. గంట మోగిందిరా. గంట కూడా అప్పుడే మోగింది. వాడు 50 రూపాయలు పెట్టి 10 రూపాయలు చాలు. శివ అవి మన చాక్లెట్స్ కాదే. వామ్మో, నాకు లిటరలీ కడుపు నొప్పి వస్తుంది గైస్. అసలు నేను అనుకోలే ఇంత దారుణంగా నేను చాక్లెట్ల కోసం జామ కొట్టుకుంటారని చెప్పేసి అసలు అనుకోలే అనమాట. శివ ఏమన్నాడు తెలుసా, 50 రూపాయలు పెట్టి 2 రూపాయల చాక్లెట్ల కోసం కొట్టుకుంటున్నారు అంటున్నారు. ఇగో ఇక్కడ కూడా గైస్ చాక్లెట్ల కోసం గొడవలు పడుతున్నారు. శివ జోబుగా
వస్తే నా చాక్లెట్ ఇది డిస్ప్లే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. నిన్న అర్థం చేసిర్రు. బ్రో అసలు ఓకే ఎల్లూరి సరేనా? మేము సినిమాకి వెళ్తున్నాం గైస్ మీరు రండి మీరు కూర్చోరా, కూర్చోండి. బ్రో ఎక్కడ అక్కడ ఏం డబ్బులు పారుకి డబ్బులు కనిపించాలి కానీ వేరే లెవెల్ ఆడుకుంటారు గైస్. కార్డ్ తీసుకుందాం దేనికి అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఏంది ఊరికే కంజూస్ లెక్క చేస్తాడు కంజూసా శివ అతడు ఏ శివ అంటారు. పారు గేమ్స్ అయిపోయినాయి, ఇప్పుడు బుక్స్ కావాలంట పారు. బుక్స్ ఏంటి పారు? బ్యాగ్ బ్యాగులా శివ బ్యాగ్ తీసుకురా. Just 400. అన్ని నేనే ఇప్పి అంటే గలీజ్ ఉంటుంది. పేరు కన్నా ఇప్పి శివ నేను ఇప్పియొద్దురా నీ దగ్గర. మళ్ళీ నేను ఇప్పించాను అనుకో, ఫ్రెండ్ శివ మాత్రం చేయలేవా? నేను ఇప్పించాను అనుకో మళ్ళీ నేను ఇగో సత్యం ఇప్పియొద్దాను. ఇప్పియాలని అంటుందా